ఒకప్పుడు మన భారతదేశ చరిత్రలో ఏకచక్రాని నగరం ఉండేది. ఆ నగరానికి ఒక అసురుడు భయంకరంగా మారాడు. ఎంత భయంకరంగా అంటే రోజుకొక మనిషిని, అలానే ఒక జంతువుని లేదా బండెడు అన్నాన్ని తింటూ ఉండేవాడు. ఇలా అక్కడ ఉండే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అతనెవరో కాదు, బకాసురుడు. ఏకచక్ర నగరానికి దగ్గరగా ఉన్న గుట్టలో అంటే ఒక గుహలో నివసిస్తూ ఉండేవాడు ఈ బకాసురుడు. అతడి ఆకలి ఎప్పుడూ తీరేది కాదు. అతనికి చాలా వరకు ఆకలి ఫుల్‌గా వేస్తూనే ఉండేది. అతని భయానికి ప్రజలు చాలా వరకు భయపడుతూ ఉండేవారు. ఇంకా ఎన్ని రోజులా భయపడుతూ ఉంటామని ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు ఒక రథం నిండా ఫుల్‌గా భోజనం అంటే రైస్, ఒక ఎద్దు మరియు ఒక మనిషిని అతడి దగ్గరకు పంపాలని వాళ్ళ ఊరు వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళందరూ ఇలా నిర్ణయించుకున్న తర్వాత రోజుకొక మనిషిని, బండెడు అన్నాన్ని, ఒక ఎద్దుని లేదా ఇంకేదైనా జీవిని వాళ్ళతో పంపించేవారు. పాపం వాళ్ళు అక్కడే ప్రాణాలు వదిలేసేవారు. ఇదంతా చూసిన ఊరు ప్రజలు ఒక దేవుడిని వేడుకున్నారు. ఎలా అయినా మమ్మల్ని రక్షించండి అని. ఆ తర్వాత అరణ్యవాసంలో ఉన్న పాండవులు ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యారు. కుంతితో కలిసి ఏకచక్ర నగరానికి వచ్చారు. అక్కడో బ్రాహ్మణుడు వాళ్ళని చూసి వెంటనే లోపలికి పిలిచి, మీరు ఈ ఊరికి ఎందుకు వచ్చారు? ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పారు. వెంటనే వాళ్ళు, మాకు చాలా ఆకలి వేస్తుంది, ఏదైనా ఫుడ్ పెట్టగలరని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంటనే వాళ్ళకి ఫుడ్ పెట్టారు. వెంటనే పాండవులు భోజనం చేయడం మొదలు పెడతారు. అలా భోజనం చేస్తూ ఉండగా బ్రాహ్మణుడి ముఖంలోని భయాన్ని కుంతిదేవి గుర్తిస్తుంది. గుర్తించిన వెంటనే, ఎందుకు మీరిలా భయపడుతున్నారు అని అడుగుతుంది. వెంటనే ఆ బ్రాహ్మణుడు చాలా పెద్దగా ఏడుస్తూ జరిగిన స్టోరీ అంతా చెప్పి, ఈరోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుంచి నేనే వెళ్ళాలి. ఎందుకంటే నేను తప్ప ఇంకిక్కడెవరూ లేరు. అంటే మిగతా వాళ్ళందరూ ఆడవారే. నేను చనిపోతే నా ఫ్యామిలీకి ఎటువంటి ఆదాయం ఉండదు అని ఏడుస్తూ చాలా బాధపడతారు. వెంటనే కుంతిదేవి పైకి లేచి, ఈసారి ఆ రాక్షసుడి దగ్గరికి నా కుమారుడు భీముడు వెళ్తాడు అని చెప్తుంది. తన తల్లి బ్రాహ్మణుడికిచ్చిన మాటలను విని పైకి లెగిసిన భీముడు వెంటనే తన భోజనాన్ని మధ్యలోనే ఆపేసి తన తల్లికి శిరస్సు వంచి, తల్లి నేను వెళ్తాను, ఈరోజు ఆ రాక్షసుడు చివరి రోజు అవుతుంది అని చెప్తాడు. వెంటనే రథం నిండుగా ఫుల్గా ఫుడ్ నింపుకొని అతను 2 ఎద్దులను పట్టుకుని రథాన్ని తోలుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈలోగా మన రాక్షసుడు చాలా ఆకలితో ఉంటాడు. ఏంటి ఈరోజు ఎంత లేట్ అయింది, ఈరోజు ఎలా అయినా ఊరి మీద పడి అందరిని తినేస్తా అని పెద్ద కేకలు పెడుతూ ఉంటాడు. ఈలోగా రథాన్ని చూస్తాడు. రథం తోస్తున్న భీముడిని చూసి, ఆహా, ఈరోజు ఒక మంచి మనిషిని పంపించాడు, ఈడు చాలా బలంగా దిట్టంగా ఉన్నాడు, నా ఆకలి ఈరోజు ఫుల్గా తీరుతుందని సంతోషపడతాడు. కానీ భీముడు రథం ఆ గుహ దగ్గరలో ఆపేసి అక్కడ తన సగం తిన్న భోజనాన్ని ఇంకా ఫుల్గా తిందామని ఆ రథంలో ఉన్న రైస్ మొత్తం తినేస్తాడు. తినేసి ఆ రథంలో పడుకుంటాడు. వెంటనే అది చూసిన బకాసురుడు కోపంతో అతని దగ్గరికి వస్తాడు. బకాసురుడు వెంటనే భీముడి దగ్గరికి వచ్చి తన పెద్ద నోటితో, కంపు కొట్టే నోటితో చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ అరుపులకి ఏకచక్ర నగరమంతా వణికిపోతూ అందులో ఉండే ప్రజలందరూ పారిపోతూ ఉంటారు. కానీ భీముడు మాత్రం తిన్న తిండి అరిగించుకోవడానికి ప్రశాంతంగా పడుకుంటాడు. ఇది చూసిన బకాసురుడికి ఇంకా కోపం పెరిగిపోతుంది. వెంటనే బకాసురుడు భీముడి మీద దాడి చేస్తాడు. భీముడు బకాసురుడి చేతిలో ఒక 3 దెబ్బలు లైట్గా తింటాడు. ఆ దెబ్బలు తిన్న తర్వాత వీడు గట్టాడండ్రోయ్ అని అర్థమయ్యి వెంటనే భీముడు కూడా దాడి చేయడం మొదలు పెడతాడు. భీముడు ఫస్ట్ గుద్దు పిడికిళ్ళు బిగించి ఒక్క దెబ్బ కొడతాడు. వెంటనే బకాసురుడు కేజీఎఫ్ సినిమాలో విలన్ లాగా ఎగిరి అవతల పడతాడు. పడిన వెంటనే పైకి లెగిచిన వాడే మగాడు అన్నట్టు మన బకాసురుడు చాలా ఫాస్ట్గా పైకి లెగిచి అక్కడ ఉండే కొండరాలను, బండరాలను మన భీముడి మీదకి విసురుతూ ఉంటాడు. భీముడు కూడా ఏదో క్రికెట్లో బాల్ లాగా వాటిని అవతలకి తోసేస్తూ ఉంటాడు. ఇంకా కోపం పెరిగిపోయి బకాసురుడు భీముడి మీదకి వస్తాడు. ఈసారి భీముడు తాటి చెట్లను పట్టుకొని ఒక క్రికెట్ బ్యాట్ లాగా ఉపయోగించి మన బకాసురుడిని బాల్లో ఆడుకుంటూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఇలా ఫైటింగ్ జరిగిన తర్వాత చివరిసారిగా గెలిచింది బకాసురుడు కాదు, మన భీముడు. తర్వాత భీముడు గెలవడం వల్ల ఇంకా బకాసురుడు కోపం వచ్చి భీముడి మీదకి వస్తాడు. లాస్ట్కి ఒక 5-6 గుద్దులతో భీముడు బకాసురుడిని నేలం గట్టి కరిపించేస్తాడు. దీని తర్వాత బకాసురుడు రక్తం అక్కడ ఉండే ఊర్లలో నదిలా పారుతూ ఉంటుంది. ఇక్కడితో
బకాసురుడు అంతమైపోయాడు. వెంటనే ఏకచక్ర నగరం ప్రజలందరూ బకాసురుడు చనిపోయిన ప్లేస్‌కి వస్తారు. బకాసురుడు డెడ్ బాడీని చూసి చాలా ఆనందిస్తారు. భీముడికి థాంక్స్ కూడా చెప్పుకుంటారు. అతని శక్తి, ధైర్యం ముందు ఎవరు నిలబడలేరని పొగుడుతూ ఉంటారు. అయితే భీముడి వీరత్వం వల్ల పాండవులకి ఒక ప్రాబ్లమ్ వచ్చి పడింది. అదేంటో అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.